హలో అండి, నేను డాక్టర్ భాగ్యలక్ష్మి హాస్పిటల్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ కన్ఫర్మేషన్ స్కాన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. కన్ఫర్మేషన్ స్కాన్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్స్లో రావచ్చు, ఓవరీస్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అండ్ యూట్రస్లో రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యూట్రస్లో రాకుండా ఎక్కడైనా ట్యూబ్స్లో, ఓవరీస్లో వచ్చే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. మనం స్కాన్ కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది, అది సేఫ్. సో ఇంకా ఇబ్బంది ఉండదు. తర్వాత హార్ట్ బీట్ అవన్నీ ఫాలోఅప్ చేయడం అనేది కామన్, అది మీకు తెలిసిందే. 4th మంత్ పెట్టిన తర్వాత ఎన్టీ స్కాన్ అనేది, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఒకప్పుడు వీటిపైన అంత అవగాహన లేదు, ప్లస్ ఎవరం కూడా అంత ఇంపార్టెన్స్ కూడా ఇచ్చేవాళ్ళం కాదు. కాకపోతే ఇప్పుడు వస్తున్న పరిణామాలను బట్టి డాక్టర్స్కి కూడా ఇది చాలా కంపల్సరీ అయిపోయింది, చేయించాల్సి వస్తుంది. సో ఈ ఎన్టీ స్కాన్ అనేది చేయించుకొని దాంతోపాటు డబుల్ మార్కర్స్, ట్రిపుల్ మార్కర్స్, క్వాడ్రపుల్ మార్కర్స్ అని క్రోమోసోమ్ అబ్నార్మాలిటీస్ రూల్ అవుట్ చేసే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది బేబీకి ఏవైనా ఇలాంటి అబ్నార్మల్ క్రోమోసోమ్స్ లాగా ఏదైనా డెవలప్ అవుతుందా అనే దానికి చూసుకోవడం కోసం అన్నమాట. సో ఈ టెస్ట్ అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయిందండి. ఒకప్పుడు ఏజ్డ్ ఉమెన్స్కి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కన్సాంగ్విటీ, ఏదైనా బంధువుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి, ఇలా ఉన్న వాళ్ళకి మాత్రం ఉండేది, అప్పుడు వాళ్ళకే చేపించే వాళ్ళము. కాకపోతే ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ హిస్టరీ ఇబ్బందులు అనేటివి చాలా పెరిగిపోయినాయి. అందువల్ల ఇప్పుడు కంపల్సరీ అయిపోతుంది. చాలామంది అడుగుతుంటారు, ఇది ఎందుకు 5వ నెలలో ఒకేసారి పెద్ద స్కాన్ చేయించుకుంటాము అని. కాకపోతే ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇది కూడా. తర్వాత 5th మంత్ ఎండింగ్ అంటే 20 to 22 వీక్స్ టైంలో టిఫా స్కాన్ అనేది చేపిస్తాము. అది అనామలీ స్కాను. అందులో బేబీకి అన్ని అవయవాలన్నీ కరెక్ట్గా ఎదుగుదల అయ్యాయా, అన్నీ బాగా ఏర్పడినాయా అనేది తెలుస్తుంది. తర్వాత 8వ నెలలో గ్రోత్ స్కాన్ అనేది, సో ఈ గ్రోత్ స్కాన్ అనేది కూడా కంపల్సరీగా చేయించుకోవాలి. 5th మంత్ నుంచి 8th మంత్ వరకు గ్రోత్ స్కాన్ అనేది, అంత గ్రోత్ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసము. ఇంకా తర్వాత కానీ దానికి ముందు కానీ ఏదైనా స్కాన్స్ అనేది డిపెండింగ్ అపాన్ ఒక్కొక్క ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది. సో మీ ట్రీటింగ్ డాక్టర్ ఎలా అడ్వైజ్ చేస్తే దాని ప్రకారం చేయించుకోవాలి. తర్వాత రొటీన్ బ్లడ్ టెస్ట్, కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు రొటీన్ బ్లడ్ టెస్ట్, కిడ్నీకి సంబంధించి కానీ, బ్లడ్ పర్సంటేజ్ కానీ, అన్ని వైరల్ స్క్రీనింగ్ కానీ అన్నీ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎవ్రీ 1 month 2 months అనేది మీ యొక్క పరిస్థితిని బట్టి చేయించాల్సి వస్తుంది. కొద్దిమందికి 1 monthకే బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ పర్సంటేజ్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కొద్దిమందికి అంటే డాక్టర్ చూస్తూ బాగుంది అనుకున్న వాళ్ళకి 2 monthsకి ఒకసారి చేపిస్తాము. సో డిపెండింగ్ అపాన్ ద డాక్టర్ అడ్వైజు ఈ రొటీన్ బ్లడ్ టెస్ట్ అనేది కూడా చేయించుకోవడం మంచిది. టెస్ట్ అనేది ప్రెగ్నెన్సీ వెల్బీయింగ్ కోసము, సేఫ్ డెలివరీ కోసము ఇవన్నీ చేసుకోవడం మంచిది. అంటే చాలామంది అడుగుతుంటారు, ఇది ఎందుకు, అది ఎందుకు, 4వ నెలలో స్కాన్ ఎందుకు అని చెప్పేసి అడుగుతుంటారు. సో అవగాహన కోసం మీకు ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ.